వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల చిత్రపటాలకు పాలాభిషేకం. వైసీపీ హయాంలో మెగా డిఎస్సీ పేరిట నిరుద్యోగ యువతను మాజీ సీఎం జగన్ మోసం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి విమర్శ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు డిఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు న్యాయం చేశారన్నారు. సోమవారం స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో డిఎస్సీ అభ్యర్థులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 6,000 డిఎస్సీ ఇస్తానని నమ్మించి మోసం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం 16,000 డిఎస్సీ పోస్టులను విడుదల చేశామన్నారు. ఇందుకు ఎమ్మిగనూరు ప్రజల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేసి పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. పాస్టర్లకు 5,000, ఆర్పీలకు 10,000 జీతం పెంచడం జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, దాన్ని సరిదిద్దుతూ సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డిఎస్సీ పోస్టులు అత్యధిక రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, టీడీపీ నాయకులు, పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పేటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులు ఇస్తానని మెగా డిఎస్సీ అని చెప్పి ప్రజలను మోసం చేసి, ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 11 సీట్లు కుదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా యువతకు, ఈ రాష్ట్ర యువతకు ముఖ్యంగా డిఎస్సీ ఇస్తామని చెప్పి, మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి 16,347 పోస్టులకు ఈరోజు మెగా డిఎస్సీకి పిలుపునిచ్చి ఈరోజు మెగా డిఎస్సీని మొదలు పెట్టేటువంటి కార్యక్రమం చేసి యువతకు, అదే రకంగా టీచర్ పోస్టులకు నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా విద్యాశాఖ మంత్రులు, మా యొక్క జనరల్ సెక్రటరీ మా నారా లోకేష్ బాబు గారికి, ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి యువత మేమందరం కూడా ఎవరైతే ఈరోజు డిఎస్సీకి అప్లై చేసుకుని వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఈరోజు పాలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అదే రకంగా చెప్పిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక నష్టాన్ని, అదే రకంగా వ్యవస్థల్ని నాశనం చేసిన తరుణంలో ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్రలు ఇచ్చిన మాటలు మొన్ననే చూశారు. 3 పాస్టర్లకు ఏదైతే ఉందో గుడ్ ఫ్రైడే రోజునే 5,000 వాళ్లకు జీతభత్యాల్లాగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడం, ఈ రోజు యువతకు ముఖ్యంగా ఏదైతే మెగా డిఎస్సీ 16,347 పోస్టులకు ఈరోజు నాంది పలకడం, అదేవిధంగా మీరు చూస్తే ఆర్పీలు, మహిళలు, మెప్మా కావచ్చు, పొదుపు సంఘాలు, డ్వాక్రా గ్రూపులు ఉన్నటువంటి ఆర్పీలకు 10,000 రూపాయలు జీతం పెంచడం, అదే కాకుండా మత్స్యకారులకు వేటకు పోయినప్పుడు 20,000 రూపాయలు చేయటం, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని 11 నెలలు అవుతుంది ఇంకా మేము అధికారంలోకి వచ్చి. ఈరోజు 5 సంవత్సరాలు విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని సరిచేసుకుంటూ చెత్తకు పన్ను వేస్తే గతంలో చెత్తను కూడా సంపదగా సృష్టించి ఈరోజు ముందుకు పోతూ ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆదా చేసుకుంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా ఇటు రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ప్రజానీకానికి, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, రైతులకు ప్రతి ఒక్కరు కూడా మేలు చేస్తూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నటువంటి ప్రతి హామీ నెరవేర్చే కార్యక్రమంలో మేమందరం కూడా సంతోషంగా మా యువత ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు. డిఎస్సీ కోసం వేచి ఉన్నటువంటి వ్యక్తులు డిఎస్సీకి అప్లై చేసుకుని ఈరోజు వారందరికీ వారు స్వతహాగా సంతోషంగా బయటకు వచ్చి ఫలాభిషేకం చేస్తాం. మా బాధ ఏదైతే ఉందో గత 6 ఏళ్లుగా మోసం చేసిన ప్రభుత్వం నుంచి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ముందుకు వచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఏదైతే హామీల విషయంలో ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే మొట్టమొదటిగా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 4,000, 6,000, 15,000 చేశాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అని చెప్పాం, ఇస్తూ పోతున్నాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అన్నాం, అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. ఈ రోజు రానున్న రోజుల్లో మళ్ళీ తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నాం. ఈ రోజు మెగా డిఎస్సి పేరు మీద 16,347 పోస్టులకు ఈ రోజు నాంది పలికాం. అంటే ప్రతి ఒక్కటి కూడా మాట తప్పను మడమ తిప్పనని మాటలు చెప్పడం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మగాడు నారా లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ మరొక్కసారి మా ఎమ్మిగనూరు నియోజకవర్గం, మా కర్నూలు పార్లమెంట్ ఏదైతే ఉందో యువత మొత్తం, ఎందుకంటే అత్యధిక శాతం నాకున్న సమాచారం ఏంటంటే కర్నూలు పార్లమెంటుకే యువత ఎక్కువ మంది ఈరోజు అవకాశాలు పొందేటువంటి అవకాశం. వారికి కర్నూలు పార్లమెంటు నుంచి, మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యువత ఎవరైతే డిఎస్సి వేచి ఉండి అప్లై చేసుకుని ఈరోజు సంతోషంగా వాళ్ళు ఉన్నారు, వారి మాటలు ఒకసారి వినాలా మీరు కూడా. ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి వారికి, నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మా జయనాథుడి గారి ఆధ్వర్యంలో. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నిరుద్యోగ వ్యవస్థకి మార్పు రావాల్సిందంటే ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా యువగలం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జయనాథుడి గారికి మేము ఒకటే తెలియజేశాం, ఈ జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో యువత ఎప్పటికీ పెద్ద పార్కులో చదువుతూ ఉండగా ఆయన కల్లార చూసి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అందుకనే మనకు ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకి ఎక్కువగా పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా 13 సార్లు డిఎస్సి విడుదల చేసిన చరిత్ర ఏదంటే ఒక వన్ అండ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా త్వరలోనే మన ఎమ్మెల్యే జయనాథుడి గారు టెక్స్టైల్ పార్క్ కోసం అనేకమైనటువంటి కృషి చేస్తున్నారు. నేను దగ్గరుండి చూశాను. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్లే ప్రతిసారి, ఊర్లో ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతిసారి ఆయన చూసేది నిరుద్యోగ వ్యవస్థ. ఎక్కడ చూసినా బుక్ పట్టుకొని చదువుతున్నారు. ఈ నిరుద్యోగ వ్యవస్థని భ్రష్టు పట్టినట్టు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో యువత పోరుబాటనే కూడా ఆ రోజు టీఎన్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జయనాథుడి గారు కార్యక్రమం చేపట్టారు. ఇంకో విషయం మీకు తెలియజేస్తాను. 2022 బళ్ళారికి మేము